సార్ ఇప్పుడు ఎన్టీఆర్ చేయబోయే సినిమాల్లో అప్‌కమింగ్ మూవీస్‌లో ఒక సినిమాకి 'రాక్' అని టైటిల్ ఫిక్స్ అయిందని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. ఆయన ఏ సినిమా చేయబోతున్నాడు? ఏ సినిమాకి 'రాక్' అని టైటిల్ ఫిక్స్ చేశారు? ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టులయితే 'వార్ 2' ఒకటి, ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' ప్రాజెక్ట్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవును. దాని తర్వాత కూడా వరుసన స్క్రిప్ట్‌లు వింటున్నాడు. దాంట్లో భాగంగా 'జైలర్' సినిమాకి సంబంధించి 'నెల్సన్‌కి' ఒక ఓకే. స్టోరీ చెప్పాడని ఎన్టీఆర్‌కి. హ్మ్. అది ఫైనల్ అయిందని మనకి తెలుస్తుంది. దాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ 2026లో నిర్మించాలని చెప్పి ప్రయత్నాలు నడుస్తున్నాయని మనకి సమాచారం ఉంది. ఓకే. హ్మ్. ఆ సినిమాకి గాను 'రాక్' అనే టైటిల్ ఫిక్స్ చేశాడని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఈ 'రాక్' అనే సినిమాకి సంబంధించి నెల్సన్ 2 జోనర్లు మిక్స్ చేసి యాక్షన్ కమ్ కామెడీ ఈ 2 జోనర్లు మిక్స్ చేసి 'రాక్' అని ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. బట్ ఇప్పుడు 'జైలర్ 2'తో ఆయన బిజీగా ఉన్నాడు. ఓకే. 'జైలర్ 1' అంత పెద్ద హిట్ అయిందో మనకి తెలుసు. 'జైలర్ 2' తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షిఫ్ట్ అవుతారు. ఈలోపు ఎన్టీఆర్ 'వార్ 2' ఒకటి కంప్లీట్ అయిపోతుంది, రిలీజ్ అవుతుంది. దాని తర్వాత 'ప్రశాంత్ నీల్' ప్రాజెక్ట్ కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆయన పోర్షన్ వరకు కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఈలోపు 'దేవర 2' పరిస్థితి ఏంటి? 'దేవర 2'కి సంబంధించి ఒక స్క్రిప్ట్ వర్క్లు కొరటాల్సి ఉన్నారు. అవును. 'దేవర 2' కూడా ఒకటి కంప్లీట్ చేయాల్సిన పొజిషన్ ఉంది. హ్మ్. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2026 మిడ్లో ప్రాజెక్ట్ అనేది పట్టాలెక్కుతుందని మనకు అర్థం అవుతుంది. హ్మ్. ఎన్టీఆర్ ఏదైతే 'త్రిబుల్ ఆర్' తర్వాత కొంత గ్యాప్ వచ్చిందో, 'త్రిబుల్ ఆర్'కి ముందు ఆయన చేసినటువంటి 'అరవింద సమేత', దాని తర్వాత 'త్రిబుల్ ఆర్' రావడానికి కొంత గ్యాప్ ఉంది. సోలో హీరోగా 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చిన సినిమా కూడా 'దేవర' ఒకటే. సో ఫ్యాన్స్కి ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరానికి 1 లేదా 2 సినిమాలు ఇవ్వాలని చెప్పేసి ఎన్టీఆర్ అయితే తను లైనప్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. హ్మ్. 'ప్రశాంత్ నీల్' సినిమా కూడా అదే విధంగా స్పీడ్గా కంప్లీట్ చేసి ఈయన పక్కొచ్చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అలాగే 'ప్రశాంత్ నీల్' కూడా ఆ సినిమా తర్వాత 'సలార్ 2'కి వెళ్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. హ్మ్. సో ఈ ప్రాజెక్టులు అనేది 1 బై 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తుందన్నమాట. 'ప్రశాంత్ నీల్' ప్రాజెక్ట్కి కూడా ఒక టైటిల్ 'డ్రాగన్' ఓకే. 'డ్రాగన్' అని చెప్పేసి కన్ఫర్మ్ అది వర్కింగ్ టైటిల్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయలేదు. బట్ 'డ్రాగన్' అని చెప్పి బయటకు వినపడుతుంది. అవును. మన రీసెంట్గా వచ్చినటువంటి 'డ్రాగన్' కూడా తెలుగులో టైటిల్ మార్చారు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అని చెప్పి తెలుగులో పెట్టారు. అది కూడా 100 కోట్ల సినిమా అయింది, డబ్బింగ్ సినిమా. హ్మ్. అది తమిళ్ ప్లస్ తెలుగు 2 కలిపి అన్ని 100 కోట్లు దాటింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టున్నారు. ఓహ్! ఓకే. సో 'డ్రాగన్' అనే టైటిల్ అనేది ఆల్మోస్ట్ 'ప్రశాంత్ నీల్' సినిమాకి కన్ఫర్మ్ అయిందని చెప్పేసి అదొక టాపిక్ నడుస్తుంది. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా 'రాక్' అని చెప్పేసి, ఎందుకంటే ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా ఇప్పుడు పాన్ ఇండియా సబ్జెక్టులు. అవును. ఓన్లీ తెలుగు టైటిల్తో వెళ్తే వర్కౌట్ అవ్వదు. అది అన్ని లాంగ్వేజ్లకి సరిపడే టైటిల్ ఉండాలి. అవును. దానికోసం 'రాక్' అనే టైటిల్ని వాళ్ళు ఆలోచిస్తున్నారని, ఆ స్క్రిప్ట్కి వాళ్ళు అది ఫైనల్ చేశారని, నెల్సన్ ఫైనల్ చేశాడు. అది ఎన్టీఆర్కి చెప్పాడు, ఎన్టీఆర్కి కూడా బాగా నచ్చిందని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. బట్ 'రాక్' అనేది క్యాచీ టైటిలే, అందరికీ అర్థమయ్యే టైటిలే. కాబట్టి ఎన్టీఆర్ సినిమాకి అదైతే పెట్టదగ్గ టైటిల్ అనేది నా అభిప్రాయం. బట్ ఏది అఫీషియల్ కాదు, ఇది ఓన్లీ డిస్కషన్ మాత్రమే. ఓకే. అఫీషియల్గా ఎలా వస్తుంది, ఏంటి, లీక్లు ఎందుకు బయటకు వస్తున్నాయి అనేది ఒక్కొక్కసారి వాళ్ళు కావాలని లీక్ ఇస్తుంటారు. హ్మ్. పెట్టేసిన తర్వాత నచ్చలేదని ఫ్యాన్స్, అనౌన్స్ చేసిన తర్వాత నచ్చలేదని ఫ్యాన్స్ చెప్తే అది హర్ట్ అవుతారు, లేకపోతే మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ఆడియన్స్లోకి లీక్ ఇచ్చేసి హ్మ్. ఓకే రెస్పాన్స్ ఎలా వస్తుంది, రెస్పాన్స్ మంచిగా ఉందనుకుంటే కన్ఫర్మ్ చేసేస్తారు. 'త్రిబుల్ ఆర్'కి అలా అయింది. 'త్రిబుల్ ఆర్' వర్కింగ్ టైటిల్ లాగా జస్ట్ 'త్రిబుల్ ఆర్' అని చెప్పేసి వేశారు. ఆ 'త్రిబుల్ ఆర్' అనేది బాగా రిజిస్టర్ అయిపోవడం వల్ల దానికి ఒక అబ్రివేషన్ చెప్పేసి, హ్మ్. దానికి ఒక 'త్రిబుల్ ఆర్'కి జస్టిఫికేషన్ కోసం క్యారెక్టర్లు రివీల్ చేయడానికి రౌద్రం ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే దీనికి కూడా ఒక జనాలకు వదిలేసి ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ రెస్పాన్స్ని బట్టి టైటిల్ ఫిక్స్ చేస్తుంటారు. ఓకే. 2 రకాల డిస్కషన్ నడుస్తుంది. కావాలని లీక్ ఇస్తున్నారా, లేకపోతే లీక్ అయిందా హ్మ్. హ్మ్. అనే పద్ధతిలో నడుస్తుంది. ఏదైనా ఎన్టీఆర్ సినిమాకి అయితే 'రాక్' అనే టైటిల్ అయితే యాప్ట్గానే ఉంటుంది నాకు తెలిసి అయితే. హ్మ్. బట్ అది ఏది అఫీషియల్ కాదు. 2 ఇయర్లీ అయిపోద్ది. 2026లో ప్రాజెక్ట్ అది 2 ఇయర్లీ అయిపోద్ది. దానికంటే ముందు 'డ్రాగన్' ఉంది, అది కూడా ఫిక్స్ కాదు, తెలియదు. ప్రాజెక్టులు అయితే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఎన్టీఆర్కి. అలానే ప్రాజెక్ట్కి సంబంధించి కథ, టేకింగు అన్ని సినిమా బాగుందంటే ఆయన బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రాబట్టగలని 'దేవర' మనకి పార్ట్ 1 ప్రూవ్ చేసింది. అవును. సో ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి 'రాక్' అనేది చూద్దాం వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది.